ఇది స్థూల శరీరము అంటే కనపడేది అని అర్థము. ఈ స్థూల శరీరం కనపడేది మొద్దు లాంటిది అంటారు. ఒక మొద్దు లాంటిది. దీన్ని తర్వాత ఇది 7 సప్త ధాతువులు అంటారు. ధాతువులు అంటే మూల పదార్థాలు. ఈ మూల పదార్థాలు 7తో ఈ శరీరం తయారవుతుంది. ఇక్కడ త్వక్ అంటే చర్మము అన్నారు, పై చర్మము. లోపల మనకు దెబ్బ తగిలినప్పుడు కొంచెంగా తగిలితే పైన పొరపోతే ఇంకా పల్చగా లోపల ఉంటుంది. అదొక పొర అన్నమాట, అదొక చర్మం. మాంసము, రుధిరం అంటే రక్తము, మేధ అంటే మెదడు, మజ్జ అంటే గుజ్జు, అస్థి అంటే ఎముకలు. ఈ ఈ సప్త ధాతువులతో కూడుకున్నటువంటి పంచకోశాత్మకమైన స్థూల శరీరమే అన్నమయ కోశము అన్నారు. అంటే అన్నమయ కోశానికి పదార్థము ఏమిటి అంటే స్థూల దేహమని, సప్తధాతువులని చెప్తారు. దీనికి షడ్భావ వికారములు ఉన్నవి అంటారు. షడ్ అంటే 6 వికారాలు. ఇది 1 అస్థి, 2 జాయతే, 3 వర్ధతే, 4 పరిణమతే, 5 అపక్షీయతే, 6 వినశ్యతి అని షడ్భావ వికారాలు అంటే 6 వికారాలు ధర్మాలుగా కలిగింది ఈ అన్నమయ కోశము. ఈ అన్నమయ కోశము అస్థితే అంటే గర్భములో ఉండటం, జాయతే అంటే పుట్టటం, వర్ధతే అంటే పెరగటం, పరిణమతే అంటే మార్పులు చెంది శరీరం మరి మార్పులు చెంది చిన్న దేహం వల్ల పెద్ద దేహం అవుతుంది కదా, పరిణమతి. అపక్షీయతే అంటే మళ్ళీ శరీరం కుంగిపోతుంది, వయసు పెరిగిన తర్వాత శక్తి ఉడిగిపోతుంది. వినశ్యతి తర్వాత శరీరం లేకుండా పోతుంది. ఇవి 6 వికారాలు ఈ స్థూల దేహానికి ఉన్నవి. అదే స్థూల దేహమే అన్నమయ కోశము అన్నారు. దీనికి అవస్థలు ఎన్నున్నాయి అంటే బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము అని 4 అవస్థలు ఈ దేహానికి ఉన్నాయి. దీన్ని ఏమన్నారు? అన్నమయ కోశము అన్నారు. బాల్యం అంటే పసిప్రాయం, కౌమారం అంటే ఆ పసిప్రాయము నుంచి యవ్వనానికి మధ్యలో ఉన్నటువంటి దశ కౌమారం. తర్వాత యవ్వనవంతుడైన తర్వాత యవ్వనము, తర్వాత వృద్ధాప్యము అని ఈ శరీరానికి 4 అవస్థలు ఉన్నాయి. ఈ 4 అవస్థలు ఉన్నటువంటి దేహమే అన్నమయ కోశము అన్నారు. తర్వాత ఝాసలు ఉన్నాయి. ఏ ఝాసలు అంటారు. వీటిని ఎన్ని ఝాసలు ఉన్నాయో తెలుసుకుందాం. 1 దేహాధ్యాస, 2 సామాన్య జాత్యాధ్యాస, 3 విశేష జాత్యాధ్యాస, 4 లింగాధ్యాస, 5 నామరూపాధ్యాస, 6 మతాధ్యాస, 7 వర్ణాధ్యాస, 8 ఆశ్రమాధ్యాస, 9 సంస్కారాధ్యాస, 10 వృత్యాధ్యాస, 11 వికారాధ్యాస. ఈ 11 అధ్యాసలు కలిగి ఉన్నది అన్నమయ కోశము అన్నారు. ఇప్పుడు దీనికి ఎన్ని ఉన్నాయి? సప్త ధాతువులతో కూడి ఉన్నది స్థూల శరీరం. మరి షడ్భావ వికారాలతో కూడుకొని ఉన్నది. మరి 4 అవస్థలు చెప్పారు, ఛాసలు 11 చెప్పారు. ఇవన్నీ కలిగి ఉన్నది స్థూల దేహము. ఇదే అన్నమయ కోశము అన్నారు. ఇప్పుడు దేహాధ్యాస, ఈ ధ్యాసలు అంటే మనకి తెలియదు కదా, తెలుసుకుందాం.
దేహాధ్యాస అంటే నేను మరి ఈ అవయవాలతో కూడుకున్నటువంటి శరీరము నేను అనుకోవటమే. దేహాధ్యాస అంటే ఈ ఇంద్రియములు కలిగిన శరీరమే నేను అనేటువంటి భావం కలిగి ఉండటమే దేహాధ్యాస. సామాన్య జాత్యాధ్యాస అంటే నేను మనుష్యుడను అనుకోవటం. అంటే సామాన్యంగా నేను మనుష్యుడిని అనుకోవటం సామాన్య జాతి యొక్క ధ్యాస. విశేష జాత్యాధ్యాస అంటే నేను భారతీయుణ్ణి, నేను ఆంగ్లేయుణ్ణి అని అనుకోవటం. లింగాధ్యాస అంటే స్త్రీలింగం పుంలింగం అంటాం కదా, నేను స్త్రీని నేను పురుషుణ్ణి అనుకోవటం లింగాధ్యాస. నామరూపాధ్యాస అంటే నేను రామయ్యని వెంకయ్యని, లేకపోతే నామాధ్యాస. అది రూపాధ్యాస అంటే నేను నల్లగా ఉన్నానను ఎర్రగా ఉన్నానను బాగున్నానను బాగోలేదనో అనుకోవటం రూపాధ్యాస. అందుకని నామరూపాధ్యాస అన్నారు. మతాధ్యాస అంటే నేను వైదికుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి నేను అనుకోవటం మతాధ్యాస. వర్ణాధ్యాస అంటే నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి అనుకోవటం వర్ణాధ్యాస. ఆశ్రమాధ్యాస అంటే నేను బ్రహ్మచారిని, యతిని, గృహస్థుణ్ణి అనుకోవటం ఆశ్రమాధ్యాస. సంస్కారాధ్యాస అంటే నేను పాకయాజిని, నేను సోమయాజిని అనుకోవటం సంస్కారాధ్యాస. అంటే చేసే పనిని బట్టి అనుకోవటం. వృత్యాధ్యాస అంటే నేను ఉపాధ్యాయుడను, నేను రైతును అనుకోవటం వృత్యాధ్యాస. వికారాధ్యాస అంటే నేను షడ్భావ వికారములు కలవాడిని అని అనుకోవటం వికారాధ్యాస అన్నారు. ఈ కరచరణాది అవయవాలన్నీ కూడా పంచకోశములు అన్నారు. షడ్భావ వికారాలు మరి అవస్థలు, ఏకాదశ అధ్యాసలు అంటే 11 అధ్యాసలు అన్నీ అన్నమయ కోశ ధర్మాలే, అంటే శరీర ధర్మములే. కానీ నా ధర్మములు కావు. నేను ఎవరు? సచ్చిదానంద స్వరూపుణ్ణి అని తెలుసుకోవటమే అన్నమయ కోశ వ్యతిరిక్తత అన్నారన్నమాట. ఇప్పటికీ ఇది పూర్తయింది. రేపు తర్వాత తెలుసుకుందాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం